చాలామంది యంగ్ పీపుల్ ఆఫ్‌కోర్స్ చిన్నవారు, పెద్దవారు కూడా ఈ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల్లో తెలియని వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడం, వారిని యాక్సెప్ట్ చేయటం, వారిని ఫాలో అవ్వటం మనం చూస్తూ ఉంటాం. కానీ నిజ జీవితానికొచ్చినప్పుడు వారి యొక్క పేరెంట్స్‌తో సరైన కమ్యూనికేషన్ లేకుండా, వారిని పట్టించుకోకుండా ఉంటారు కొంతమంది. ఈ సోషల్ మీడియాలో స్టూడెంట్స్‌కి ఎక్కువగా కొత్త కొత్త స్నేహాలు, అదే విధంగా కొన్ని సూపర్ఫిషియల్ రిలేషన్‌షిప్స్ ఏర్పడతా ఉంటాయి. కానీ నిజ జీవితంలో నిజమైన ఆ సంబంధాలని, ముఖ్యమైన సంబంధాలని పక్కన పెడుతూ ఉంటారు. సరైన రిలేషన్‌షిప్స్‌ని మెయింటైన్ చేసే విషయంలో స్టూడెంట్స్ ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్యలు మనం ఒకసారి చూద్దాం. వాటిలో మొదటిది సామాజిక ఒత్తిడి, సోషల్ ప్రెషర్. సంబంధాలని మొదలుపెట్టడం, ఫస్ట్ లవ్‌ని కలిగి ఉండటం, ఫ్రెండ్‌షిప్‌ని కలిగి ఉండటం అనేవి మనకు కొంతవరకు ఆనందాన్నిస్తాయి. కానీ అవి కొన్నిసార్లు కాన్‌ఫ్లిక్ట్స్‌ని, మిస్‌అండర్‌స్టాండింగ్స్‌ని, ఒత్తిడిని మనలో క్రియేట్ చేస్తాయి. అదే విధంగా కమ్యూనికేషన్ లోపం వల్ల కూడా మన సంబంధాలు సరిగ్గా ఉండవు. ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. వారి నీడ్స్‌ని, ఎక్స్‌పెక్టేషన్స్‌ని, ఫీలింగ్స్‌ని క్లియర్‌గా కమ్యూనికేట్ చేయకపోవటం వల్ల మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువయ్యి సంబంధాలు, రిలేషన్‌షిప్స్ అనేవి చెడిపోతా ఉంటాయి. వారి యొక్క స్టడీస్, అదే విధంగా గోల్స్ మీద ఓవర్ ఫోకస్ పెట్టడం వల్ల కూడా చాలా సార్లు సంబంధాలు, రిలేషన్‌షిప్స్ దెబ్బతిన్నట్లుగా మనం చూడొచ్చు. ఈ విధంగా వీటి మీద ఓవర్ ఫోకస్ పెట్టి వ్యక్తిగత సంబంధాలు సరిగా లేక అందరి నుంచి దూరమవుతూ ఉంటారు. అదే విధంగా సోషల్ మీడియా ప్రభావం. ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా. మనకున్న మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కొత్త వారితో మన సంబంధాలు ఏర్పరచుకుంటా ఉంటాం. అయితే వీటి వల్ల చాలా సార్లు తేలికపాటి డెప్త్ లేని సంబంధాలు ఎక్కువవుతా ఉన్నాయి. ఇతరుల పోస్ట్‌లు వారికొస్తున్న రీచ్ చూసి కొన్నిసార్లు ఏమవుతుందంటే జెలస్ ఏర్పడటం, ఈగోస్ రావటం. కొన్నిసార్లు ఒకళ్ళు ఆ వ్యక్తికే ఎక్కువ రీచ్ వస్తా ఉన్నప్పుడు, ఎక్కువ మంది వారిని లైక్ చేస్తా ఉన్నప్పుడు, గర్వం అనేది పెరిగిపోవటం. తద్వారా సంబంధాలు విచ్ఛిన్నమవుతున్నట్లుగా కూడా మనం చూసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఎక్కువ టైం గడపటం వల్ల ఈ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ తగ్గిపోతా ఉంది. అదే విధంగా ఎమోషనల్ బాండ్స్ ఎక్కువైపోతా ఉన్నాయి. ఈ విధంగా ముఖ్యంగా స్టూడెంట్స్ సరియైన రిలేషన్‌షిప్స్‌ని వ్యక్తులతో పెట్టుకునే విషయంలో చాలా స్ట్రగుల్ అవుతా ఉన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ వారి యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ కావచ్చు, స్పిరిచువాలిటీ మీద కావచ్చు, ఐడెంటిటీ గురించి కావచ్చు, వారి లోపల ఎక్కువ ఆలోచనలు ఉంటా ఉంటాయి. ఈ రిలేషన్‌షిప్స్ గురించి మనం మాట్లాడుతా ఉన్నాం గదా! అయితే మనిషి ఆఫ్‌కోర్స్ కాలేజ్ స్టూడెంట్స్ వారి యొక్క రిలేషన్‌షిప్స్‌ని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతా ఉన్నారు చాలామంది అనే విషయాన్ని మనం చూసాం గదా! అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్‌గా మనకు కావాల్సినటువంటి రిలేషన్‌షిప్ ఏంటి అంటే, దేవునితో రిలేషన్‌షిప్‌ని కలిగి ఉండటం. యేసుక్రీస్తు ప్రభువుతో రిలేషన్‌షిప్‌ని కలిగి ఉండటం అని బైబిల్ ప్రిన్సిపల్స్ చెప్తా ఉన్నాయి. ఈ క్రీస్తుతో ఈ సంబంధం అనేది డెప్త్ లేని వీక్ రిలేషన్‌షిప్ కాదు కానీ, చాలా స్ట్రాంగెస్ట్ ఆర్ ఎవర్ లాస్టింగ్ రిలేషన్‌షిప్ అని మనం అర్థం చేసుకోవాలి. సో, ఎందుకని దేవునితో మన సంబంధాన్ని కలిగి ఉండాలి? అంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. నంబర్ 1, దేవునితో మనకి ఈ సంబంధం కలిగి ఉండటం వలన మన యొక్క గుర్తింపులో మార్పు వస్తుంది. ఇట్ చేంజెస్ అవర్ ఐడెంటిటీ. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, వారు దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా గుర్తింపు పొందుతారు. ఒకసారి మనం ఈ బైబిల్ వచనం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికి అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. రెండవది మన పరిస్థితుల్లో మార్పుని మనం చూడొచ్చు. ఇట్ ట్రాన్స్‌ఫార్మ్స్ అవర్ సర్కమ్‌స్టాన్సెస్. అంతకుముందు పాపం, భయం, ఒంటరితనం వాటితో ఇబ్బంది పడుతున్న వారిని ఈ రిలేషన్‌షిప్ ద్వారా, ఈ దేవునితో సంబంధం ద్వారా పాప క్షమాపణ, శాంతి, హోప్ కలిగి ఉండే విధంగా ఈ రిలేషన్‌షిప్ ఎంకరేజ్ చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1, 2 వచనాలు. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. సమాధానం. పీస్ విత్ ద లార్డ్. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై, అందులో నిలిచి ఉండి, దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. సో, ఈ రిలేషన్‌షిప్ అనేది మనకి పీస్‌ని ఇస్తుంది. అదే విధంగా ఇటర్నల్ హోప్‌ని ఇస్తుంది అని బైబిల్ చెప్తా ఉంది. అదే విధంగా ఈ రిలేషన్‌షిప్ ద్వారా వ్యక్తిత్వంలో మార్పొస్తుంది. ఇట్ షేప్స్ అవర్ క్యారెక్టర్. ఈ రిలేషన్‌షిప్ అనేది మతాన్ని మార్చదు.
ఈ రిలేషన్‌షిప్ అనేది వ్యక్తి యొక్క క్యారెక్టర్ మారుస్తుంది. ఆయనలాగా యేసుక్రీస్తు ప్రభువులాగా మారే విధంగా ఈ రిలేషన్‌షిప్ దోహదపడుతుంది. రిలేషన్‌షిప్స్‌ని మెయింటైన్ చేసే విషయంలో, మన గోల్స్‌ని రీచ్ అయ్యే విషయంలో, సమాజానికి ఉపయోగపడే విషయంలో క్రీస్తులాగా మారే విధంగా ఈ రిలేషన్‌షిప్ మనకు దోహదపడుతుంది. మనుషుల్ని ప్రేమించటం, మనుషుల్ని క్షమించటం, వారిని అర్థం చేసుకోవటం, వారి కోసం త్యాగపూరితంగా జీవించే విషయంలో ఈ సంబంధం మనకెంతో హెల్ప్ చేస్తుంది. అటువైపుగా ఈ సంబంధం మనల్ని ముందుకు నెడుతూ ఉంది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఫేక్ రిలేషన్‌షిప్స్, స్వార్థంతో కూడిన రిలేషన్‌షిప్స్. కానీ ఈ సంబంధం మనల్ని సరైన రిలేషన్‌షిప్స్ కలిగి ఉండే విధంగా, మనం ఆ రిలేషన్‌షిప్‌లో మనసరిగా ఉండే విధంగా ఈ రిలేషన్‌షిప్ మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. కొరింథీయులు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అదే విధంగా ఈ రిలేషన్‌షిప్ అనేది మన గమ్యాన్ని మారుస్తుంది. గురి గమ్యం లేకుండా తిరుగుతా ఉన్నప్పుడు ఎవరైతే ఈ సంబంధాన్ని కలిగి ఉంటారో వారికంటూ ఒక గురి, ఒక గమ్యం ఏర్పడుతుంది. ఈ సంబంధాన్ని మనం అలవరుచుకోవటం ద్వారా మన గమ్యం యేసు ప్రభువుతో కొంతకాలం మాత్రమే కాదు గానీ, అది యుగయుగాలు, యుగయుగాలు ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం జేసుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సో, మన యొక్క డెస్టినీ పరలోకం. సో, అంటే దేవునితో నాకున్న ఈ రిలేషన్‌షిప్ ఇప్పటి వరకు కాదు. ఈ లోకంలో మనం చేసే ప్రతి రిలేషన్‌షిప్, మనం కలిగి ఉండే ప్రతి రిలేషన్‌షిప్ సర్టెన్ టైమ్ వరకు మాత్రమే ఉంటుంది. కానీ ఈ రిలేషన్‌షిప్ ఈ లోకంలో మనం ఎంతవరకైతే ఉంటామో అంతవరకు మాత్రమే కాదు గానీ, అది యుగయుగాలు, యుగయుగాలు, యుగయుగాలని మన యొక్క డెస్టినీ ఆయనతోనని, సరైన వ్యక్తితోనని మనం ఈ వచనం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇంత గొప్ప సంబంధం, మన యొక్క ఐడెంటిటీని మార్చే సంబంధం, మన యొక్క డెస్టినీని మార్చే సంబంధం, మన యొక్క క్యారెక్టర్‌ని మార్చే సంబంధం కలిగి ఉండాలంటే ఎలా? సో, దేవునితో మన సంబంధం కలిగి ఉండటం అనేది విశ్వాసం ద్వారా, పాప క్షమాపణ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన జరిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన జరిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. రక్షించబడటం ద్వారా యేసుక్రీస్తు ప్రభుతో సంబంధాన్ని కలిగి ఉన్నారు అనే విషయం ఈ వచనం చెప్తా ఉంది. యేసు ప్రభుని దేవునిగా, రక్షకునిగా, ప్రభువుగా ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటారు. అదే విధంగా దేవుని దగ్గర పశ్చాత్తాప పడటం వల్ల, పాపాల విషయంలో మారు మనసు పొంది పశ్చాత్తాప పడటం ద్వారా ఈ సంబంధాన్ని మనం కలిగి ఉండొచ్చు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 19, 20 వచనం. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములో వచ్చినట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. మారు మనసు పొంది ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో, ఆయన్ని విశ్వాసం ఉంచుతారో, వారు దేవునితో సంబంధం, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అనేటువంటి సంబంధాన్ని కలిగి ఉంటారు. మై డియర్, నీకు యేసుక్రీస్తు ప్రభువుతో ఈ సంబంధం ఉందా?